Hello everyone, welcome to SSMDC. Today my class is for 2nd BSc, 4th semester, Thermodynamics and Radiation Physics. Today I would like to discuss about, in this video, the continuation class for Carnot reversible engine followed by Carnot cycle. ఓకేనమ్మా, లాస్ట్ వీడియోలో కార్నాట్ సైకిల్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆ క్లాస్ అక్కడితో ఎండ్ అయింది. సో వాట్ ఈజ్ కార్నాట్ సైకిల్? సో కార్నాట్ సైకిల్ గురించి ఏం చెప్పుకున్నాము? ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఈజ్ మేడ్ టు అండర్గో ఏ సైక్లిక్ ఆపరేషన్ మేడప్ ఆఫ్ 4 parts. అంటే మనం ఏవైతే కార్నాట్ హీట్ ఇంజన్లో మెయిన్గా 4 parts చెప్పుకున్నామో అందులో మనకి ఫస్ట్ పార్ట్ అనేది వర్కింగ్ సబ్స్టెన్స్. ఈ వర్కింగ్ సబ్స్టెన్స్ ఏమవుతుంది? 4 ఆపరేషన్స్ చేస్తుంది. ఆ 4 ఆపరేషన్స్ని వాటి యొక్క నేమ్స్ ఏంటి అంటే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, ఎడియాబాటిక్ కంప్రెషన్. సో ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో ఐసోథర్మల్ చేంజ్ అంటే ఏంటి, ఎడియాబాటిక్ చేంజ్ అంటే ఏంటి, కంప్రెషన్ అంటే ఏంటి, ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఎప్పుడైతే ఈ వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది ఈ 4 ఆపరేషన్స్ని ఒక సైక్లిక్ ప్రాసెస్లో చేస్తుందో, సో ఈ 4 ప్రాసెస్ని మనం ఒక ఇండికేటర్ డయాగ్రామ్లో చూస్తున్నాం. ఇండికేటర్ డయాగ్రామ్లో మనం చూడండి, ఇది మనకి ఆ కార్నాట్ సైకిల్ని రిప్రజెంట్ చేసి ఇండికేటర్ డయాగ్రామ్. సో ఇండికేటర్ డయాగ్రామ్లో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వాల్యూమ్ తీసుకున్నాము, అలాంగ్ వై యాక్సిస్ ప్రెషర్ని తీసుకున్నాము. ఓకేనా? ఇక్కడ మనకి ABCD అనే 4 పాయింట్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ AB అనే కర్వ్ అనేది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ రిప్రజెంట్ చేస్తుంది, BC అనే కర్వ్ అనేది ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ రిప్రజెంట్ చేస్తుంది, CD అనే కర్వ్ అనేది ఐసోథర్మల్ కంప్రెషన్ని రిప్రజెంట్ చేస్తుంది, D అనే కర్వ్ అనేది ఎడియాబాటిక్ కంప్రెషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి 2 టెంపరేచర్స్ ఉంటాయి, T1 టెంపరేచర్ అండ్ T2 టెంపరేచర్. సో T1 అనేది సోర్స్ టెంపరేచర్ కింద మెయింటైన్ చేస్తాము, T2 అనేది స్ట్రింగ్ టెంపరేచర్ కింద మెయింటైన్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఇండికేటర్ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక్కొక్క ప్రాసెస్ని చూద్దాం. సో ఇందులో ఫస్ట్ ప్రాసెస్ ఏంటమ్మా? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. సో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఏ కర్వ్తో రిప్రజెంట్ చేస్తున్నాం? AB అనే కర్వ్తో రిప్రజెంట్ చేస్తున్నా. ఓకేనా? Consider that 1 gram mole of an gas is contained in this cylinder. So first ఏం కన్సిడర్ చేయాలి? 1 gram mole of an gas is contained in this cylinder. మనం చెప్పుకున్నాం, ఏదైనా ఒక ప్రాసెస్ చెప్పుకోవాలన్నా లేదా ఏ టాపిక్ డిస్కస్ చేసుకోవాలన్నా థెర్మోడైనమిక్స్లో మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఒక థెర్మోడైనమిక్ సిస్టమ్ని కన్సిడర్ చేయాలి. సో థెర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ద గ్యాస్ కంటైన్డ్ ఇన్ ఏ సిలిండర్. ఓకేనా? ద గ్యాస్ కంటైన్డ్ ఇన్ ఏ సిలిండర్. మరి ఎంత అమౌంట్లో గ్యాస్ కన్సిడర్ చేయమంటున్నాడు? 1 gram మోల్ ఆఫ్ గ్యాస్ని కన్సిడర్ చేయమంటున్నాడు. ఓకేనా? 1 gram మోల్ ఆఫ్ గ్యాస్ అనేది కంటైన్డ్ ఇన్ ఏ సిలిండర్, ఒక సిలిండర్లో మనం తీసుకున్నాం. ఓకేనా? లెట్ ఇనిషియల్ స్టేట్ ఆఫ్ గ్యాస్ ఈజ్ డినోటెడ్ బై A ఆన్ ఇండికేటర్ డయాగ్రామ్. ఇక్కడ మనం ఏదైతే సిస్టమ్ తీసుకున్నామో 1 mole ఆఫ్ గ్యాస్ని, దాని యొక్క ఇనీషియల్ స్టేట్ని రిప్రజెంట్ చేసేది ఏంటి అంటే ఈ ఇండికేటర్ డయాగ్రామ్లో A అనే పాయింట్ ఆ గ్యాస్ యొక్క ఇనీషియల్ స్టేట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఇనీషియల్ స్టేట్లో ప్రెషర్ P1, వాల్యూమ్ V1 అండ్ టెంపరేచర్ T1. అదే చెప్తున్నాడు. డినోటెడ్ బై A on indicator diagram where it has temperature T1, pressure P1 and volume V1. The cylinder is placed on the source and the piston is moved slowly upwards so that the gas expands isothermally. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో మనం తీసుకున్న సిస్టమ్, దట్ మీన్స్ వర్కింగ్ సబ్స్టెన్స్ని ఎక్కడ ప్లేస్ చేయాలి? వర్కింగ్ సబ్స్టెన్స్ని సోర్స్ పైన ప్లేస్ చేయాలి. ఇక్కడ మీకు సోర్స్ చూడండి, ఈ సోర్స్ పైన
ప్లేస్ చేయాలి. సో ఎప్పుడైతే సోర్స్ పైన ప్లేస్ చేసామో మనం పిస్టన్ని నెమ్మదిగా అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేస్తాం. అలా అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేసినప్పుడు ద గ్యాస్ ఎక్స్పాండ్స్ ఐసోథర్మల్లీ. ఇక్కడ మనం చెప్పుకునేది ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ దీని యొక్క ఎక్స్పాన్షన్ కూడా మనకి ఎలా ఉంటుంది, ఎక్స్పాండ్స్ ఐసోథర్మల్లీ. ద టెంపరేచర్ ఆఫ్ ది వర్కింగ్ సబ్స్టెన్స్ రిమైన్స్ సేమ్. అదేంటి మరి మనకి ఎక్స్పాన్షన్ ప్రాసెస్ చెప్పుకున్నప్పుడు మెయిన్గా 3 పాయింట్స్ చెప్పుకున్నాం. ఎప్పుడైతే గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుందో ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. అవును కదా. సో మరి టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది అని చెప్పుకుంటున్నాము. మరి ఇక్కడ టెంపరేచర్ ఎలా సేమ్, కానీ ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ అనేది సేమ్గా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో దీనికి ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఈ పారాగ్రాఫ్ చూసినట్లయితే. ఇన్ దిస్ ఆపరేషన్ ద ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ఫాల్స్. ఏమనుకున్నాం, ఎక్స్పాన్షన్లో ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ ద వాల్యూమ్ ఇంక్రీజ్. Here it should be remembered that fall of temperature compensated by supply of heat from the source. So మనకి ఐసోథర్మల్ ప్రాసెస్ ప్రకారం టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. ఎక్స్పాన్షన్ చేస్తున్నాం కాబట్టి టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవ్వాలి. ఓకే, ఇవి 2 పాయింట్లు కూడా కరెక్టే. మరి టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది కదా, మరి అది ఎక్కడి నుంచి అబ్జార్బ్ చేసుకుంటుంది చూడండి. ఇట్ షుడ్ బి రిమెంబర్ దట్ ఫాల్ ఆఫ్ టెంపరేచర్ కంపెన్సేటెడ్ బై సప్లై ఆఫ్ హీట్ ఫ్రమ్ ద సోర్స్. మన ఈ సిలిండర్ని ఎక్కడ ప్లేస్ చేసాము, సోర్స్ నుంచి ప్లేస్ చేసాం. నేను ఒక పాయింట్ చెప్పాను మీకు, ఐసోథర్మల్ చేంజ్ చెప్పినప్పుడు సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, సిస్టమ్ నుంచి సరౌండింగ్ నుంచి సిస్టమ్కి హీట్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ ప్రాసెస్ చేస్తున్నామో ఆ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో డిక్రీజ్ అయిన టెంపరేచర్ సోర్స్ నుంచి అది అబ్జార్బ్ చేసుకుని కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుందన్నమాట. ఓకేనా. ద ఫైనల్ స్టేట్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై పాయింట్ బి. చూడు ఇక్కడ ఏ అనే పాయింట్, ఇక్కడ ఇండికేటర్ డయాగ్రామ్లో ఏ అనే పాయింట్ ఏం చెప్తుంది, ఇనీషియల్ స్టేట్ ఆఫ్ ది గ్యాస్ని రిప్రజెంట్ చేస్తుంటే ఏబి అనే కర్వ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పాం. సో ఈ సిచ్యువేషన్లో బి అనేది ఏంటి అంటే ద ఫైనల్ స్టేట్ ఆఫ్ ది సిస్టమ్ ఇన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. ఈ ఫైనల్ స్టేట్ దగ్గర ఎంత ఉంది, ప్రెషర్ P2, వాల్యూమ్ V2. ఓకేనా, అదే చెప్తున్నాడు. ఈజ్ రిప్రజెంటెడ్ బై కర్వ్ ఏబి ఆన్ ఇండికేటెడ్ డయాగ్రామ్. లెట్ ద క్వాంటిటీ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ది సోర్స్ ఇన్ దిస్ ప్రాసెస్ బి Q1. ఈ ప్రాసెస్లో సిస్టమ్ అనేది ఎంత హీట్ని అయితే సోర్స్ నుంచి అబ్జార్బ్ చేసుకుందో ఆ క్వాంటిటీ ఆఫ్ హీట్ని Q1తో రిప్రజెంట్ చేస్తున్నాం. This is equal to the amount of work done W by the gas in the expansion from state P1V1 to final state P2V2. ఇక్కడ Q1ని అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద సోర్స్ కింద ఎస్యూమ్ చేసుకున్నట్లయితే Q1 ఎంత అమౌంట్ ఆఫ్ హీట్నైతే అబ్జార్బ్ చేసుకుంటుందో అంత అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అనేది డ్యూరింగ్ ఈ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో స్టేట్ ఏ నుంచి స్టేట్ బికి జరుగుతుంది. మనం ఆల్రెడీ ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ చెప్పుకున్నాం. ఆ ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఏంటి, ఏదైనా ఒక థెర్మోడైనమిక్ సిస్టమ్కి కొంత హీట్ని సప్లై చేసినట్లయితే మనం ఎంత హీట్ అయితే సప్లై చేస్తున్నామో అంత అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అనేది జరుగుతుంది అని మనం ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ నుంచి చెప్పుకున్నాం. కాబట్టి Q1 ఈజ్ ఈక్వల్ టు W1 దట్ ఈక్వల్ టు మన ఓవరాల్గా ఇనీషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్ వరకు వర్క్ డన్ చూడాలి కదా, దాని యొక్క ఇనీషియల్ లిమిట్ V1, ఫైనల్ లిమిట్ V2. మరి ఇక్కడ వర్క్ డన్ అని చెప్తున్నాం కదమ్మా, వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ అప్లై అయ్యే ఫోర్స్ ఏంటి, ప్రెజర్. ఎంత చేంజ్ వచ్చింది, dV అనే చేంజ్ వచ్చింది. కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు PdV. సో మనం తీసుకున్నది ఏంటి, ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్లో మనకి ఏం ఒబే చేస్తుంది, PV ఈజ్ ఈక్వల్ టు RT, ఐడియల్ గ్యాస్ను ఒబే చేస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన P వాల్యూని కావాలంటే RT బై
వి. కాబట్టి ఇక్కడ టెంపరేచర్ ఎంత మనకి T1 అనే టెంపరేచర్, కాబట్టి RT1 బై వి ఇంటూ డివి. సో దీన్ని ఎలా రాసుకున్నాం, డివి బై వి కింద రాసుకున్నాం. సో ఇంటిగ్రల్ v1 టు v2 1/v dv అంటే log v అవుతుంది. మన లిమిట్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, అప్పర్ లిమిట్ బై లోయర్ లిమిట్ అంటే v2 బై v1 అమ్మ ఇక్కడ సారీ v2 బై v1 RT1 log v2 బై v1. సో ఇది Q1 అనే అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జార్బ్ చేసుకుని W1 అనే వర్క్ డన్ చేసింది అని ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో చేస్తున్నాం. ఇది ఈక్వేషన్ 1. సో మన నెక్స్ట్ ప్రాసెస్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ బీసీ. ఇప్పుడు ఇండికేటర్ డయాగ్రామ్లో ఇప్పటి వరకు ఏం చెప్పాము, ఏబి అనే కర్వ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ చేస్తుందని దాని యొక్క వర్క్ డన్కి ఎక్స్ప్రెషన్ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఈ ఇండికేటర్ డయాగ్రామ్లో బీసీ అనే కర్వ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో దీని గురించి చూద్దాం. So the cylinder is detached from the source and is placed on insulating stand. సో ఈ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో ఏం చేయాలి, సో ఇప్పటి వరకు ఎక్స్పాన్షన్లో సిలిండర్ని ఎక్కడ ప్లేస్ చేసాము, సోర్స్ మీద ప్లేస్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే సిలిండర్ని సోర్స్ నుంచి డిటాచ్ చేసి ఇన్సులేటింగ్ స్టాండ్ పైన ప్లేస్ చేయాలి. ఎందుకు ప్లేస్ చేయాలి మేడం అంటే మనం ఎడియాబాటిక్ చేంజ్ చెప్పుకున్నప్పుడు ఒక పాయింట్ చెప్పుకున్నాం, ఏంటి, థెర్మోడైనమిక్ సిస్టమ్ అనేది టోటల్గా ఇన్సులేట్ చేయబడి ఉంటుంది. ఇన్సులేట్ చేయడం అంటే మనకి ఎటువంటి హీట్ ఎక్స్చేంజ్ అనేది సిస్టమ్ నుంచి సరౌండింగ్ కానీ సరౌండింగ్స్ నుంచి సిస్టమ్కి కానీ జరగదు. కాబట్టి ఇప్పుడు టోటల్ సిస్టమ్ని ఇన్సులేట్ చేయాలి. కాబట్టి సిలిండర్ని ఇన్సులేటింగ్ స్టాండ్ పైన ప్లేస్ చేయాలి. నెక్స్ట్ ద పిస్టన్ ఈజ్ అలౌడ్ టు మూవ్ ఫర్దర్ ఎడియాబాటికల్లీ టిల్ ద టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ సేమ్ ఏజ్ దట్ ఆఫ్ ద సింక్ టెంపరేచర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, పిస్టన్ని ఎడియాబాటికల్లీ మూవ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ కూడా మనం ఎక్స్పాన్షనే అంటే ఏ విధంగాని అప్వర్డ్ డైరెక్షన్లోనే మూవ్ చేయాలి పిస్టన్ని. అందుకని ఏం చెప్తున్నాడు, ద పిస్టన్ ఈజ్ అలౌడ్ టు మూవ్ ఫర్దర్ ఎడియాబాటికల్లీ. ఓకే, మరి ఎంతవరకు మూవ్ చేయాలి అంటే అక్కడ సిస్టంలో ఉన్న గ్యాస్ యొక్క టెంపరేచర్ అనేది సింక్ టెంపరేచర్కి రీచ్ అవ్వాలన్నమాట. సో అంతవరకు కూడా మనం పిస్టన్ని మూవ్ చేయాలి. The expansion is shown by curve BC. The final state of the pressure and volume P3, V3 రెస్పెక్టివ్లీ. మనం ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్ ఏంటి, చెప్పుకునే ప్రాసెస్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. కాబట్టి ఈ ప్రాసెస్లో ఇనీషియల్ స్టేట్ బి అవుతుంది, ఫైనల్ స్టేట్ సి అవుతుంది. ఈ బి అనే పాయింట్ దగ్గర గ్యాస్ యొక్క ప్రెషర్ P2, వాల్యూమ్ V2. అక్కడ ఎంత ఉంది టెంపరేచరు, T1 అనే టెంపరేచర్ ఉంది. మన ఫైనల్ స్టేట్ దగ్గర ఉండే ప్రెషర్ వాల్యూమ్ ఎంత, P3, V3. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సిలిండర్ని ఇన్సులేటింగ్ స్టాండ్ పైన ప్లేస్ చేసి ఆ పిస్టన్ని ఎడియాబాటికల్గా మూవ్ చేస్తున్నాం. సో మరి ఎంతవరకు మూవ్ చేయాలి అంటే ఆ గ్యాస్ యొక్క టెంపరేచర్ అనేది T1 టెంపరేచర్ దగ్గర ఉంది ఇనీషియల్ స్టేట్లో, అది ఎక్కడికి రావాలి, సింక్ టెంపరేచర్ దగ్గరికి రావాలి. అంటే ఈ ఫైనల్ స్టేట్కి వచ్చేసరికి ఆ గ్యాస్ ఏ టెంపరేచర్ని ఒబే చేయాలి, సింక్ టెంపరేచర్ T2ని ఒబే చేయాలి. ఓకేనా. ఈ ఇండికేటర్ డయాగ్రామ్లో బీసీ అనేది ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ చెప్తుంది. అలాగే బి అనేది ఇనిషియల్ స్టేట్ ఇన్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, సి అనేది ఫైనల్ స్టేట్ ఇన్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ ఇక్కడ ఈ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో మనం వర్క్ డన్ చూద్దాం. ద వర్క్ డన్ W2 బై ద గ్యాస్ ఈజ్ గివెన్ బై, సో WT ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, ఇనీషియల్ అండ్ ఫైనల్ లిమిట్స్ ఏంటి, V2, V3. వర్క్ డన్కి ఫార్ములా PdV. సో మరి మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటి, ఎడియాబాటిక్ చేంజ్. ఈ ఎడియాబాటిక్ చేంజ్లో ఇది డస్ నాట్ ఒబేస్ బాయిల్స్ లా. సో PV పవర్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్. సో PV పవర్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి PV పవర్ గామా ఈక్వల్ టు K. మనకు P వాల్యూ కావాలి కాబట్టి
కే బై వి పవర్ గామా. ఓకేనా? అలాగే సో కాబట్టి ఈ పీ వాల్యూలో మనం కే బై వి పవర్ గామాని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. కే అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసేయండి. సో కే అనేది బయటికి తీసేస్తే ఏమవుతుందమ్మా, ఇంటిగ్రల్ V2 to V3 dV బై వి పవర్ గామా. సో ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, వి పవర్ మైనస్ గామా ప్లస్ 1 బై మైనస్ గామా ప్లస్ 1 విత్ ఇన్ ది లిమిట్స్ V2 V3 ఈజ్ ఈక్వల్ టు కే. ఓకేనా? ఇది మైనస్ గామా ప్లస్ 1 ఉంది, దీన్ని ఎలా రాసుకున్నాం, 1 మైనస్ గామా వి పవర్ 1 మైనస్ గామా బై 1 మైనస్ గామా. ఇక్కడ లిమిట్స్ అప్లై చేద్దాం. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా, కాబట్టి KV3 1 మైనస్ గామా మైనస్ KV2 1 మైనస్ గామా. మరి కే వాల్యూ అంతా చూడండి, కే వాల్యూ ఎంత, P2 V2 పవర్ గామా ఈక్వల్ టు P3 V3 పవర్ గామా ఈక్వల్ టు కే. ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు ఏంటి, ఎడియాబాటిక్ చేంజ్లో PV పవర్ గామా ఈక్వల్ టు కే. కాబట్టి మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్ స్టేట్ అండ్ థర్డ్ స్టేట్లో కావాలి కాబట్టి P2 V2 పవర్ గామా P3 V3 పవర్ గామా ఈక్వల్ టు కే. కాబట్టి ఈ కే ప్లేస్లో మనం P2 V2 పవర్ గామాని అలాగే P3 V3 పవర్ గామాని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇక్కడ రిమైనింగ్ మిగిలేది ఏంటి, P3 V3. ఎందుకంటే ఇక్కడ 1 మైనస్ గామా ఉంది కదా, సో రెండింటి కింద సెపరేట్ అయిపోతే మనకి క్యాన్సిల్ అవుతుంది. సో P3 V3 మైనస్ P2 V2. సో మనకి ఈ బాయిల్స్ లా నుంచి ఏం తెలుసు, P2 V2 ఈక్వల్ టు RT1, P2 V3 ఈక్వల్ టు RT2. సో నార్మల్ ఫామ్ ఏంటి, PV ఈక్వల్ టు RT. సో ఇక్కడ సెకండ్ స్టేట్లో ఉండే టెంపరేచర్ T1, థర్డ్ స్టేట్లో ఉండే టెంపరేచర్ T2 కాబట్టి సో ఈ P3 V3 బదులు RT2ని సబ్స్టిట్యూట్ చేస్తాము, P2 V2 బదులు RT1ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో రెండిట్లోంచి R కామన్ తీసుకుంటే T1 మైనస్ T2 బై గామా మైనస్ 1. ఓకేనమ్మా, ఇది మనకి సెకండ్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో వచ్చిన వర్క్ డన్. నెక్స్ట్ ప్రాసెస్ అండ్ థర్డ్ వన్ ఐసోథర్మల్ compression CD. The cylinder is separated from the insulating stand and placed on the sink at temperature T2. సో ఈ ఐసోథర్మల్ కంప్రెషన్ ప్రాసెస్లో మనం ఏం చేయాలి, అప్పటి వరకు ఉన్న సిలిండర్ ఎక్కడుంది, ఇన్సులేటింగ్ స్టాండ్ మీద ఉంది. ఆ ఇన్సులేటింగ్ స్టాండ్ నుంచి సపరేట్ చేసి ఇప్పుడు మనం సింక్ దగ్గర ప్లేస్ చేయాలి. సో ద గ్యాస్ ఈజ్ కంప్రెస్డ్ వెరీ స్లోలీ till the gas attains the state D. సో మనం ఇప్పటి వరకు ఇండికేటర్ డయాగ్రామ్లో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అండ్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాసెస్ ఐసోథర్మల్ కంప్రెషన్. సో ఈ ఐసోథర్మల్ కంప్రెషన్లో మన సిలిండర్ని ఇన్సులేటింగ్ స్టాండ్ పైన డిటాచ్ చేసేసి సింక్ పైన ప్లేస్ చేయాలి. సో సింక్ పైన ప్లేస్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలి, పిస్టన్ని కంప్రెస్ చేయాలి, ఐసోథర్మల్లీ కంప్రెస్ చేయాలి. మరి ఎక్కడ వరకు కంప్రెస్ చేయాలి అంటే సి అనే స్టేట్ నుంచి డి అనే స్టేట్కి వచ్చే వరకు కంప్రెస్ చేయాలి. సో ఇక్కడ సి అనేది ఈ ఐసోథర్మల్ కంప్రెషన్ యొక్క ఇనీషియల్ స్టేట్ అవుతుంది, డి అనేది ఐసోథర్మల్ కంప్రెషన్ యొక్క ఫైనల్ స్టేట్ అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఈ సిడి అనే కర్వ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఐసోథర్మల్ కంప్రెషన్ ప్రాసెస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? The operation is shown by the curve CD. Let the quantity of heat rejected to the sink be Q2. మరి హీట్ రిజెక్ట్ అవ్వడం ఏంటి అంటే ఇప్పుడు మనకి ఏం గుర్తు రావాలి, కంప్రెషన్ ప్రాసెస్ గుర్తు రావాలి. సో కంప్రెషన్ ప్రాసెస్లో నేను మీకు గుర్తుపెట్టుకోమని చెప్పాను ఏంటి, ఎప్పుడైతే మనం పిస్టన్ని డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేస్తామో అక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. మరి ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గానే మెయింటైన్ చేయాలి. మరి ఇది దేనికి ఇస్తుంది, ఎక్సెస్ ఆఫ్ హీట్ని దేనికి ఇస్తుంది అంటే సింక్కి ఇచ్చేస్తుంది. ఓకేనా? సింక్కి ఇచ్చేస్తుంది. సో ఆ విధంగా టెంపరేచర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు ది వర్క్ డన్ W3. సో Q2 ఈక్వల్ టు W3 ఈక్వల్ టు V3 విత్ ఇన్ ది లిమిట్స్ ఎంత, V3 V4. సో వర్క్ డన్ ఎంత అవుతుంది, PdV. సో ఇది ఈక్వల్ టు RT2. సో V3 to V4 dV బై
వి. సో ఇక్కడ ఉండే టెంపరేచర్ ఎంతమ్మా ఆర్ T2 షింక్ టెంపరేచర్ ఎంత T2. ఇక్కడ ఉండే లిమిట్స్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో ఇంటిగ్రల్ 1/v dv అంటే లాగ్ v కాబట్టి లాగ్ V4/V3 అదే. ఓకే, సో QT ఈజ్ ఈక్వల్ టు RT2 లాగ్. సో నేను ఏం చేస్తున్నాను V3/V4 కింద రాసుకుంటున్నాను. సో నెగిటివ్ ఎందుకంటే మనం కంప్రెస్ చేసాం కాబట్టి వర్క్ డన్ ఆన్ ద గ్యాస్. సో ఆ టర్మ్ని రిప్రజెంట్ చేసేలా ఈ నెగిటివ్ టర్మ్ V3/V4. సో దిస్ ఈజ్ ద ఐసోథర్మల్ కంప్రెషన్ ప్రాసెస్. నెక్స్ట్ ఎడియాబాటిక్ కంప్రెషన్. సేమ్ ఇప్పుడు మనం ఐసోథర్మల్ కంప్రెషన్ ఎలా అయితే చెప్పుకున్నాము ఈ ఇండికేటెడ్ డయాగ్రామ్లో. సో చూడండి, సో మన లాస్ట్ ప్రాసెస్ ఎడియాబాటిక్ కంప్రెషన్. సో ఈ ఎడియాబాటిక్ కంప్రెషన్లో ఇనీషియల్ స్టేట్ డి అవుతుంది, ఫైనల్ స్టేట్ ఏ అవుతుంది. సో ఇనీషియల్ స్టేట్ దగ్గర ఉండే ప్రెసిడెంట్ టెంపరేచర్ ఎంత, ప్రెసిడెంట్ వాల్యూమ్ P4V4 అండ్ ఫైనల్ స్టేట్ ఏ దగ్గర P1V1. సో ఇక్కడ ఈ ఎడియాబాటిక్ కంప్రెషన్ కర్వ్ని రిప్రజెంట్ చేసేది ఏంటంటే డిఏ అనే కర్వ్ ఈ ప్రాసెస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, this is the final state of the process where the cylinder is detached from the sink and placed on insulating stand. ఇప్పుడు మనం చెప్పుకునేది ఎడియాబాటిక్ ప్రాసెస్ కాబట్టి మళ్ళీ మన సిస్టమ్ని ఎలా చేయాలి, టోటల్గా ఇన్సులేట్ చేయాలి. కాబట్టి మళ్ళీ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఇన్సులేటింగ్ స్టాండ్ పైన ప్లేస్ చేయాలి. ఓకేనా. ఐసోథర్మల్ ప్రాసెస్లో ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో సోర్స్ పైన ప్లేస్ చేసాము, కంప్రెషన్ ప్రాసెస్లో సింక్ పైన ప్లేస్ చేసాము. బోత్ కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్ అండ్ ఎడియాబాటిక్ ప్రాసెస్లో ఇన్సులేటింగ్ స్టాండ్ పైన ప్లేస్ చేసాము. ఓకేనా. ద గ్యాస్ ఈజ్ కంప్రెస్డ్ సచ్ దట్ ఇట్ అండర్గోస్ ఏ స్లో ఎడియాబాటిక్ కంప్రెషన్ టిల్ ద స్టేట్ ఏ ఈజ్ అగైన్ రీచ్డ్. ఇక్కడ మనం గ్యాస్ని ఎంతవరకు కంప్రెస్ చేయాలి, మనం ఎక్కడ తీసుకుంటున్నాము ఈ ప్రాసెస్ యొక్క ఇనీషియల్ స్టేట్ని. మీరు ఒకసారి ఇండికేటెడ్ డయాగ్రామ్ చూడండి అమ్మా. సో ఎక్కడ ఉంది దీని యొక్క ఇనీషియల్ స్టేటు, డి అనే పాయింట్ దగ్గర ఉంది. ఈ డి అనే పాయింట్ నుంచి మనం గ్యాస్ని కంప్రెస్ చేయాలి. ఎంతవరకు కంప్రెస్ చేయాలంటే స్టేట్ ఏ వచ్చే వరకు కంప్రెస్ చేయాలి. నౌ ద టెంపరేచర్ రైజెస్ ఫ్రమ్ T2 కెల్విన్ టు T1 కెల్విన్. సో T2 అనేది సోర్స్ టెంపరేచర్, దట్ మీన్స్ హై టెంపరేచర్. T1 అనేది సింక్ టెంపరేచర్, దట్ మీన్స్ లోయర్ టెంపరేచర్. సో మనం ఇక్కడ సింక్ టెంపరేచర్ దగ్గర ఉంది ఈ ప్రాసెస్ అనేది. ఎక్కడ వరకు ఇంక్రీజ్ చేయాలి, సోర్స్ టెంపరేచర్ని రీచ్ అయ్యే వరకు మనం కంప్రెస్ చేయాలన్నమాట. ఓకేనా. ఈ ప్రాసెస్లో చెప్పుకునే వర్క్ డన్ ఏంటి అంటే W4 ఈజ్ ఈక్వల్ టు V4V1 లిమిట్స్ తెలుసు కదా, PdV. మనకు ఆల్రెడీ సెకండ్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో మనం ఎలా అయితే ఇక్కడ వర్క్ డన్ని ఫైండ్ అవుట్ చేసామో సిమిలర్గానే లిమిట్స్ ఒక్కటే చేంజ్ అవుతాయి, రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఒకటే. కాబట్టి ఈ W2ని మనం ఎలా రాయొచ్చు, W4 కిందంటే -R చూడండి, -R T1 - T2 గామా -1. అర్థమైందా. మనకి సెకండ్ వర్క్ డన్ ఫోర్త్ వర్క్ డన్ రెండు కూడా ఎడియాబాటికే కాబట్టి మనకు ఓన్లీ మైనస్ అండ్ టెంపరేచర్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. ఇది ఒక్కటే చేంజ్ వస్తుంది, రిమైనింగ్ అంతా సేమే మనకి ప్రాసెస్. నెక్స్ట్, సో ఇప్పటి వరకు మనం 4 వర్క్ డన్స్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్. సో ఈ ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్కి మనకి ఫార్ములా ఏంటంటే చూడండి అమ్మా, ఇదన్నీ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్సే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ Q1 అంటే ఏంటి, Q2 అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా నేను చెప్పిన పాయింట్స్ ఒకసారి చూడండి. సో ఈటా ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ద ఇంజిన్ బై హీట్ టేకెన్ ఫ్రమ్ ద సోర్స్. సో ఇక్కడ ఈ ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటంటే వర్క్ డన్ బై ద ఇంజిన్ అంటే W బై హీట్ టేకెన్ ఫ్రమ్ ది సోర్స్ నుంచి ఎంత హీట్ అయితే తీసుకుంటుంది అనేది ఇక్కడ ఎఫిషియన్సీకి ఫార్ములా. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఈటా ఈజ్ ఈక్వల్ టు W/Q. మరి Q1 - Q2 అంటే ఏంటి, ఇక్కడ మనం ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ Q1 అని చెప్పుకున్నాం. అలాగే థర్డ్ ప్రాసెస్ ఐసోథర్మల్ కంప్రెషన్ అనేది Q2 అవుతుంది.
ఎడియాబాటిక్ మనకి రెండు కూడా సిమిలర్ వాల్యూస్ కదా, ప్లస్ అండ్ మైనస్, అవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో కాబట్టి ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ Q2/Q1. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడండి, నెట్ వర్క్ డన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెట్ వర్క్ డన్ అంటే మనకి 4 ప్రాసెస్లో వర్క్ డన్స్ వచ్చాయి కదమ్మా, ఆ వర్క్ డన్స్ అన్నీ కూడా మనం యాడ్ చేస్తే టోటల్ వర్క్ డన్ అనేది వస్తుంది. సో W1, W2, W3, W4 ఆ 4 వాల్యూస్ని మనం తీసుకున్నాం. W1 అనేది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, W2 అనేది ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, W3 అనేది ఐసోథర్మల్ కంప్రెషన్, W4 అనేది ఎడియాబాటిక్ కంప్రెషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 4 టర్మ్స్లోని ఈ సెకండ్ టర్మ్ అండ్ ఫోర్త్ టర్మ్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. ఈ సెకండ్ టర్మ్ ఫోర్త్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగులుతాయి మనకి? ఫస్ట్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ మిగులుతాయి. RT1 log E V2/V1 మైనస్ RT2 log E V3/V4. ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ చెప్పేది ఏంటి అంటే బి అండ్ సి అనే పాయింట్స్ సేమ్ ఎడియాబాటిక్లో ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి రెండు ఎడియాబాటిక్ ప్రాసెస్లు, ఒకటి ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఇంకొకటి ఎడియాబాటిక్ కంప్రెషన్. సో ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో బి అండ్ సి అనేవి సేమ్ ఎడియాబాటిక్లో ఉన్నాయి కాబట్టి T1 V2 పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు T2 V3 పవర్ గామా మైనస్ 1. సో T1/T2 ఈక్వల్ టు V3/V2 హోల్ పవర్ గామా మైనస్ 1. అగైన్ ఇక్కడ మనకి ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో బి అండ్ సి అనేవి ఒకే